నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకొని ప్రశాంతంగా సాగిపోయే గోదారమ్మలా కనిపించే పీవీ జీవితం ఎత్తుపల్లాల జలపాతం. దేశం ఆర్థికంగా ప్రపంచంలో ఓ శక్తిగా మారేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పునాదులు వేశారు. సంస్కరణలు అమలు చేసి దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేశారు. ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయుడు, ఒకే ఒక తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు. ప్రధానిగా, బహుభాషా కోవిదుడిగా, కవిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించినటువంటి పీవీకి భారతరత్న దక్కడం తెలుగువారందరికీ గర్వకారణం. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణమిది. మాజీ ప్రధానమంత్రి తెలుగు తేజం పాములపర్తి వెంకట నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది. పాములపర్తి వెంకట నరసింహారావు ఈ పేరు నేటి తరం వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ పీవీ నరసింహారావు అంటే తెలియనోళ్లు ఉండరు. నిరంతరం నిశ్శబ్దాన్ని కప్పుకొని పైకి గంభీరంగా కనిపించే పీవీ దేశ ప్రగతికి దార్శనికుడు. తన మేధస్సుతో, ఆర్థిక సంస్కరణలతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలపై ఎక్కించి అపర చాణక్యుడిగా పేరు పొందారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందువల్ల పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశ ప్రముఖులకు ఇచ్చే గుర్తింపు పరంపరలో ఒక భాగం. ఎన్నో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తెలుగువాడైన నరసింహారావును భారతరత్న ఇవ్వడాన్ని సహజంగానే ఆహ్వానిస్తారు. అంతేకాకుండా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రిగా కార్పొరేట్ ఇండియా కూడా పీవీ నరసింహారావు పట్ల గౌరవాన్ని చూపుతారు. దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా పీవీ నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక రంగ నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయినటువంటి పీవీ దేశానికి పలు హోదాల్లో సేవలందించారని ప్రధాని మోడీ కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఆయన దార్శనికత, నాయకత్వం ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్పూర్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రి పదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న పీవీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకోవాల్సొచ్చింది. 1991 నుంచి 96 వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు. 1991లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఏకంగా 5 లక్షల మెజారిటీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు పీవీ. ప్రధానిగా తన హయాంలో పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయనకు సంగీతం, సినిమా, నాటకాలంటే ఆసక్తి. భారతీయ ఫిలాసఫీ, సంస్కృతి, రచనా వ్యాసంగం, రాజకీయ వ్యాఖ్యానం, భాషలు నేర్చుకోవడం, తెలుగు, హిందీలో కవితలు రాయడం, సాహిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. తెలుగులో సుప్రసిద్ధ నవల 1000 పడగలను పీవీ సహస్ర ఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ 17 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, తమిళం, ఉర్దూ పీవీ మాట్లాడగలిగే దేశీయ భాషలు కాగా ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, గ్రీక్, లాటిన్, పర్షియన్ విదేశీ భాషలు. పీవీ నరసింహారావు 1991 నుంచి 96 వరకు ప్రధానిగా కొనసాగారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించిన ఘనత పీవీకే దక్కుతుంది. ఆయన హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే ప్రస్తుతం దేశాన్ని సుస్థిరం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన పీవీ
దేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారు. ప్రధానమంత్రిగా పీవీ పదవీ కాలంలో ప్రపంచ మార్కెట్లకు భారత్ ద్వారాలు తెరిచింది. ఇది ఆర్థిక అభివృద్ధి కొత్త శకాన్ని ప్రోత్సహించింది. విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు పీవీ అందించిన సహకారం మరువలేనిదే. సాంస్కృతిక మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా పీవీ బహుముఖంగా ప్రజ్ఞ ప్రదర్శించారు. వారికి ఏ పదవి ఇచ్చినా కూడా, ఏ పని ఇచ్చినా కూడా ఆ పనికి ఒక సంస్కారం తీసుకొచ్చి గౌరవం తీసుకొచ్చిన ఘనత కూడా మరి వారికి తగ్గుతుందని చెప్పి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం. రాజకీయాల్లో పీవీ అపర చాణక్యుడిగా పేరు పొందారు. దినదినగండం 100 ఏళ్ల ఆయుష్గా సాగిన ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపారు. 5 ఏళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన తొలి గాంధీ కుటుంబేతరుడిగా పీవీ రికార్డు నెలకొల్పారు. పూణేలోని ఫెర్గుసన్ కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పుచ్చుకుని కొన్నాళ్లు కాకతీయ పత్రికలో జయ విజయ పేరుతో వ్యాసాలు రాశారు పీవీ. పీవీ పాలనలో ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలవడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగింది. గతంలో ఆహార ఉత్పత్తుల దిగుమతిలో అట్టడుగున ఉన్న భారత్ నేడు ప్రపంచానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను సరఫరా దేశంగా ఆవిర్భవించింది అంటే పీవీ సంస్కరణలే కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆయన టర్మ్ కోసమే కాదు, తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే, హెచ్ఆర్డీ కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీంగ విధానం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు, మీకు 2-3 రోజులు సరిపోతుంది చదవటానికే. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేశారు. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమం మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. పీవీకి ముందు బంగారాన్ని తనఖా పెట్టి కొంత సొమ్ము తెచ్చి అప్పులు తీర్చాల్సిన దుస్థితి ఉండేది. 67 టన్నుల బంగారాన్ని విమానంలో ఇంగ్లాండ్కు పంపి ఐఎంఎఫ్ వద్ద కుదువ పెట్టి $2.2 బిలియన్ రుణం తెచ్చారు. ద్రవ్యలోటు 12.7% చేరి చారిత్రక గరిష్టానికి చేరుకుంది. ప్రభుత్వ రుణం జీడీపీలో 53% చేరుకుంది. అప్పట్నుంచి సంస్కరణలు అమలు చేశారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. దీనిని 2 విడతలుగా తగ్గించారు. 1991 జూలైలో 19 పైసలు, ఆ తర్వాత 2 రోజులకు మరొక 11 పైసలు తగ్గించారు. ఆయన సంస్కరణల వల్ల దీంతో ద్రవ్యోల్బణం తగ్గి ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఇవి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. మన్మోహన్ సింగ్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించి పోటీతత్వాన్ని నింపారు. సెబీకి 1992లో చట్టబద్ధత కల్పించారు. 91లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. 8 రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రైవేటు అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చారు. కొన్ని రంగాల్లో 100% వరకు అనుమతులిచ్చారు. పీవీ సంస్కరణలతో కరెంటు ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్బణం అదుపులోకొచ్చింది. ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగాయి. పీవీ నరసింహారావు సంస్కరణలు, ఆ తర్వాత నరేంద్ర మోడీ వరకు వచ్చిన ప్రభుత్వాల దూరదృష్టి కారణంగా 91లో ఈ 3 దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు $500 బిలియన్ చేరుకున్నాయి. లైసెన్స్ రాజ్కు చెల్లుచీటీ పాడారు. పీవీ అమలు చేసిన సంస్కరణలే నేడు దేశానికి వెన్నుముకగా నిలిచాయి. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. చివరికి కేంద్రం ఆ డిమాండ్ నెరవేర్చింది. దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన సంస్కర్త పీవీ నరసింహారావు రాజకీయ దురంధరుడిగా, దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా, మౌన మునిగా పీవీకి పేరుంది. దేశ ఆర్థిక గతిని మార్చేసిన దార్శనికుడికి ఇప్పుడు భారతరత్న పురస్కారం దక్కింది. పీవీ నరసింహారావు మాజీ ప్రధానిగా మాత్రమే తెలుసు. ఆయన జీవితంలో ప్రతి పేజీ నేటి తరానికి ఒక పాఠం. ఆయనలో ఎన్నో కోణాలు, ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి దేశాన్ని ఏలడం,
అది దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఒక నేత దేశ రాజకీయాలను శాసించడం అంటే మాటలు కాదు, ఆషామాషీ కాదు. ఏనాడు పదవుల కోసం పాకులాడని పీవీ వచ్చిన ప్రతి పదవిలోనూ బాధ్యతగా పనిచేశారు. కేవలం దేశ రాజకీయాలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా పీవీ తీసుకున్న నిర్ణయాలు నాడు ప్రముఖుల ప్రశంసలు పొందాయి. కశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను కిడ్నాప్ చేసినప్పుడు వారి డిమాండ్లకు ఏమాత్రం లొంగకుండా వారిని విడిపించారు పీవీ. ఇజ్రాయెల్ దౌత్య సంబంధాలతో పాటు తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతును బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడంతో పాటు ఆగ్నేసియా దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం కూడా అంతర్జాతీయంగా ఆయనకున్న దృష్టికోణానికి ఒక నిదర్శనం. ఆయన హయాంలోనే భారత్కు చైనా, ఇరాన్ దేశాలతో సత్సంబంధాలు మెరుగుపడ్డాయి. అలా పీవీ దేశానికి అంతర్జాతీయంగానూ బలమైన సంబంధాలు ఏర్పరిచారు. ఇందిరాగాంధీ 1966లోనే సంస్కరణల కోసం విఫల యత్నం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లు, కలర్ టీవీలను తీసుకొచ్చారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక సంస్కరణలపై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు. ఇంతలో దేశ ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. 1980లో ఈ సమస్యలు మరింత రెట్టింపయ్యాయి. 1990 నాటికి ఇవి తీవ్ర రూపం దాల్చాయి. 1991 నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంతమంది వినియోగించాలి అనే అంశాలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ వ్యవస్థనే పర్మిట్ రాజ్ లేదా లైసెన్స్ రాజ్ అని పిలిచేవారు. ఇందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించి ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ జూలై 24, 1991న బడ్జెట్ ప్రవేశపెట్టారు. పీవీ హయాంలో మన్మోహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచుతామన్నారు. లైసెన్సింగ్ రాజ్ ముగిసిందే. కంపెనీలకు నిబంధనలతో కూడిన పర్మిట్లు ఉండవని చెప్పారు. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్లో పలు మార్పులు ప్రకటించారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి దిగుమతి, ఎగుమతి విధానంలో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టిస్తాయని ఆయన తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతి కోసం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 HHC కింద పన్ను మినహాయింపిచ్చారు. ఈ బడ్జెట్ను ఆధునిక భారతదేశ చరిత్రలో అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. కాంగ్రెస్లో సాధారణ కార్యకర్త నుంచి ప్రధాని వరకు, సామాన్యుడి నుంచి విశిష్ట పండితుడిగా పీవీ నరసింహారావు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం కూడా. పీవీ 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్లమెంట్లో సభ్యుడు కాకుండానే ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడిగా, అందరికీ ఆమోదయోగ్యుడిగా కనిపించడంతో పీవీని ప్రధానిగా ఎన్నుకున్నారు. 1991లో తదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పీవీ ప్రభుత్వం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే 3 ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని గాడిన పెట్టింది. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నిటిపైన తనదైన ముద్ర వేసిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు. ఆధునిక భారత చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడిగా పీవీకి పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్పూర్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు పీవీ. తర్వాత స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశం కోసం పోరాడిన ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. పీవీ ప్రధాని అయ్యే సమయానికి దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉంది. దశాబ్దాల తరబడి మనం అనుసరించిన విధానాలకు తోడు అనుకోకుండా వచ్చిపడిన గల్ఫ్ యుద్ధంతో పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి. 1982 నుంచి 84 మధ్యలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్లు, 87లో ప్రధాని రాజీవ్ గాంధీ ప్రకటించిన కొత్త ఆర్థిక విధానంతో ద్రవ్యలోటు పెరిగిపోయింది. 400 మందికి పైగా ఎంపీల బలమున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి, అప్పటికే పడుతున్న ఒత్తిడి గురించి ముందస్తు సమాచారం ఉన్నా మార్పులకు మొగ్గు చూపలేదు. ఆ తర్వాత వచ్చిన వీపీ సింగ్ సైతం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా $72 బిలియన్ మేరకు పేరుకుపోయిన విదేశీ రుణాలతో అతి ఎక్కువ అప్పులున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలోకి చేరుకుంది. అప్పటికీ కొత్త రుణాలను మంజూరు చేయడానికి విదేశీ సంస్థలేవీ ముందుకు రావడం లేదు. చంద్రశేఖర్ జమానా నాటికి విదేశ మారకద్రవ్యం నిల్వలు నిండుకునే పరిస్థితి వచ్చింది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి 67 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో తాకట్టు పెట్టి $607 మిలియన్ అప్పు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అలాంటి సమయంలో ప్రధాని అయిన పీవీ మన్మోహన్ను తోడి చేసుకుని సంస్కరణల రథాన్ని పరుగులు తీయించారు. లైసెన్స్ రాజ్ను బద్దలు కొట్టి ప్రపంచ మార్కెట్కు భారత్ను అనుసంధానం చేశారు.
1992 కల్లా ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేసిన పీవీ తాను దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6% చేర్చారు. ఆర్థిక సంస్కరణల అమలుకు రాజకీయంగా తోడ్పాటునివ్వడానికి తగిన దార్శనికత, ధైర్యమూ చూపించారు పీవీ. ఇన్ఫోసిస్ తదితర మేటి సంస్థల నుంచి భారతీయులందరి చేతుల్లోని మొబైల్ ఫోన్లు, ఇళ్లలోని శాటిలైట్ టీవీ ఛానళ్ల వరకు అన్నీ పీవీ పాలనా కాలంలో పట్టాలెక్కిన సంస్కరణల ఫలాలే. పీవీఏ స్వయంగా చెప్పినట్టు ప్రజలకేమీ తెలియదు. తెలివితేటలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయనుకునే మూసపాలనా పద్ధతుల్ని 5 ఏళ్లలో శాశ్వతంగా కనుమరుగైపోయాయి. దేశ ప్రజలు అంతకు ముందెన్నడూ ఊహించిన విధంగా దేశం మారిపోయింది. భారత్ అంత వేగంగా రూపాంతరం చెందుతుందని ప్రపంచ దేశాలు కూడా అనుకోలేదు. ఆర్థిక వ్యవస్థను సంస్కరించే క్రమంలో ఏ ఒక్క ఉద్యోగిని, కార్మికుణ్ణి తొలగించకూడదు అన్న భావనతోనే పీవీ వ్యవహరించారు. దీనితో పాటు పేదలకు ప్రభుత్వమే 100 రోజుల పాటు పని కల్పించే ఉపాధి హామీ పథక రచన సైతం చేశారు. 10 ఏళ్ల తర్వాత యూపీఏ పాలనలో అమల్లోకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకానికి మూలాలు పీవీ మేధోమథనంలో ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణ నుంచి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు వరకు అన్నింటా పీవీ వినూత్న ధోరణిని అనుసరించారు. దేశీయ విధానాల్లో మార్పులు చేస్తూనే విదేశాంగ విధానాన్ని నూతన పదంలో నడిపించారు. నేటి యాక్ట్ ఈస్ట్ విధానానికి మాతృక అయిన లుక్ ఈస్ట్ పాలసీకి పీవీఏ ప్రాణం పోశారు. తద్వారా ఆసియాలో చైనా ప్రాబల్యానికి పగ్గాలు వేయడంతో పాటు ఇండియాకు కొత్త మిత్రులను సంపాదించి పెట్టారు. అలాగే టెలవీవ్లో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా ఇజ్రాయెల్తో అనుబంధానికి అంకురార్పణ చేశారు. ఒకప్పుడు పాకిస్తాన్కు అన్ని విధాలా సాయం చేసిన ఇరాన్ను భారత్కు మిత్రదేశంగా మార్చారు. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా ఒత్తిడిని తట్టుకుంటూనే దేశీయంగా అణు కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లారు. చైనా, పాకిస్తాన్ల రూపంలో ఇరుపక్కలా శత్రువులు పొంచి ఉన్న భారత్కు అణ్వస్త్ర బలాన్ని అందించి అజేయ శక్తిగా మార్చారు. తన హయాంలోనే అణు పరీక్షలు నిర్వహించిన ఆ ఘనత మొత్తం పీవీదేనని అటల్ బిహారీ వాజ్పేయి అందుకే వినమ్రంగా అంగీకరించారు. పంజాబ్లో శాంతిని సుస్థిరం చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడానికి శ్రమించడం, జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేయడం, ఇలా అంతర్గత భద్రతకు పెను సవాలుగా మారిన సమస్యల పరిష్కారంలో పీవీ చాలా కృషి చేశారు. ఎన్ని సంస్కరణలు చేసినా విద్య, వైద్య రంగాలను మాత్రం ప్రభుత్వమే నిర్వహించాలని పీవీ ఎప్పుడూ చెప్పేవారు. నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త అమర్త్య సేన్ తదితరులది కూడా ఇదే అభిప్రాయం. 90లలో విద్యపై కేంద్రం కేవలం 951 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే 95 నాటికి పీవీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని 2042 కోట్లకు పెంచింది. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు, ఖర్చు సైతం ఈ 5 ఏళ్లలో రెండింతలైంది. ప్రైవేటు రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించి తద్వారా సమకూర్ణ ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించడమే కొత్త మార్గాన్ని దేశానికి పీవీ పరిచయం చేసినట్టుగా అయింది. 1991లో ఆయన ప్రధాని పదవి చేపట్టిన సమయానికి భారత స్థూల దేశీయోత్పత్తి విలువ సుమారు 26,000 కోట్ల డాలర్లు. 21 నాటికి అది సుమారు 3 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. దేశం వేగవంతమైన వృద్ధిని సాధించడం వెనుక పీవీ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల పాత్ర కీలకం. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఆర్థిక సంస్కరణల్ని విజయవంతంగా అమలు చేయడం పీవీ రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే పీవీని అపర చాణక్యుడిగా పిలుస్తారు. పీవీ ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. మన్మోహన్కు ఆర్థిక మంత్రిగా పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన పీవీ సంస్కరణలకు వచ్చిన రాజకీయ ఇబ్బందుల్ని తానే ఎదుర్కొన్నారు. ఎక్కడా మన్మోహన్పై ఒత్తిడి పడకుండా బాధ్యత అంతా తానే తీసుకున్న పీవీ దేశాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే పీవీ లాంటి ప్రధాని దగ్గర పనిచేయడం తన అదృష్టమని మన్మోహన్ తర్వాతి కాలంలో చాలాసార్లు నిజాయితీగా ఒప్పుకున్నారు.